స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలి రోజు ప్రారంభమైన మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండటంతో ఇక మదుపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ప్రారంభం నుంచే నేషనల్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ఎన్డీఏ కూటమి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఎఫెక్ట్ సూచీలపై కనిపించింది. మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ అలాగే సెస్లా సంస్థల షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ఇక హిందాల్కా, లార్సెన్స్, బీపీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్ సంస్థలు నష్టాల్లో ట్రేడింగ్ ను మొదలుపెట్టాయి. బడ్జెట్లో ఆదాయపు పన్ను ఉపశమనం కారణంగా వినియోగ ఆధారిత రంగాల షేర్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. అటు వ్యవసాయ అనుసంధాన షేర్లు కూడా రాణిస్తున్నాయి. ఈ నెల 5 నుంచి 7 తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెల్లడవుతాయి. ఇక కీలక వడ్డీ రేట్లను 0.25% తగ్గించొచ్చును అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు.